రంగారెడ్డి జిల్లా ఆలూరు దగ్గర జరిగిన లారీ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదంలో మరణించిన గాయపడ్డ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 4 చనిపోవడం బాధాకరమన్నారు. మరిన్ని ఘటనలు జరగకముందే ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. వైడనింగ్ చేయాలనే ఆలోచనతో గతంలో నుండి కూడా ప్రపోజల్ ప్రిపేర్ చేయడం, దాన్ని గ్రౌండ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్న ఒక సంఘటన జరిగింది. ఉదయమే వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయారు ప్రొద్దుటూరులో. నిజంగా అక్కడికి వెళ్తే వాళ్ళ పిల్లలు బాధను చూసి తట్టుకోలేకపోయినారు. అంటే ఇద్దరు అబ్బాయిలు కూడా ఇంట్లో ఇంకెవరు లేరు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు బాధపడుతుంటే కొంచెం బాధ అనిపించింది. అది మధ్యాహ్నం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఒకేసారి 10 మంది చనిపోయిన టీవీలలో వస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది. ఆలూరు దగ్గర ఎప్పుడైనా గత 15 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నా, ఆలూరు గేట్ పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, అక్కడ ఉన్న రైతులందరూ, ఆలూరు రైతులు, నాంచేరు వాళ్ళు కానీ వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఎక్కడెక్కడ నుండో ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ కూరగాయలను తీసుకునేవాళ్ళు. అసలు చాలా లోపలికి కూర్చొని అమ్ముకునే వాళ్ళు కదా. అసలు యాక్సిడెంట్ ఎట్లయిందని అక్కడ నుండి ఆలోచిస్తూ వస్తూ ఉన్నాను. నిజంగానే ఇది చాలా బాధాకరం. దాదాపుగా 8 కుటుంబాలలో 4 చనిపోతే ఇంకా 4 ఏమో దెబ్బలు తగిలినాయని చెప్తా ఉన్నారు. బట్ చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ బాధను, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధను ఎవరు కూడా